ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా ఒక సంగతి తెలుసుకోగలగాలి. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. కనుక స్వేచ్ఛ అనేది మనం పొందుకోవాలంటే, నిజంగా ఆయన్ని సేవించాలంటే ఒక సంగతి అయితే మనం తెలుసుకోగలగాలి. ముసుగు లేని మొహంతో ఆయన ఆరాధించగలిగేటువంటి స్థితి ఉండాలి. మనం దాక్కోవాల్సిన అవసరత అయితే లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రికలో చూసినప్పుడు మోషే గురించి మాట్లాడుతూ ఆయన దేవుని తన సముఖము నుంచి సీనాయి పర్వతం దిగి వచ్చినప్పుడు మోషే మొహం ప్రకాశించినప్పుడు ప్రజలందరూ ఆ వెలుగును చూడలేక ఉన్నప్పుడు ఆయన తన మొహాన్ని ముసుగు వేసుకోవడాన్ని మనం చూస్తున్నాం. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే నువ్వు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా ఆయన ఆరాధించొచ్చు. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు మన మనసులకి, హృదయాలకి, ఆలోచనలకు కూడా మనం ముసుగు వేసుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక తమకు దొరికినటువంటి ఈ యొక్క స్వేచ్ఛను తమ సొంత కోరికలు తీర్చుకోవడానికి ఎంతోమంది ఉపయోగించుకుంటూ ఉంటారు. దేవునికి ఇష్టమైనదేదో వారు తెలుసుకోలేరు. కాబట్టి దేవుడిచ్చేటువంటి స్వేచ్ఛ ఎంతో విలువైనది. ఎంతో విలువైనటువంటి స్వేచ్ఛను ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఇచ్చినప్పుడు, దానికంటే అక్కడ చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలే ఇశ్రాయేలు జనాంగానికి ఎంతో ప్రియమైనవిగా వారు ఎంచుకున్నారు. వారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛని వారు అంత సులువుగా తృణీకరించుకున్నారో చూడండి. కనుక మనం నచ్చినట్టుగా ఆయన ఆరాధించడం కాదు, నచ్చినట్లుగా ఆయన గురించి ప్రకటించడం కాదు. ఈరోజు దేవునికి ఏది ఇష్టమైందో మనం తెలుసుకోగలగాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ప్రయాసపడాలి. ఈరోజు ఆసక్తి విషయంలోని ప్రభు అయితే మనల్ని పరీక్షిస్తారు. ఆసక్తి కలిగేలాగా ఆయన చేయడం కాదు కానీ, మనమే ఆసక్తి కలిగిన వారు ఆయన ఎదుట నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన అవసరాల కోసం మన స్వేచ్ఛను ఎలాగైతే ఉపయోగిస్తామో, మన అవసరాల కోసం తెలివిని ఎలాగైతే ఉపయోగిస్తామో, దేవుని ఆరాధన చేయడంలో, దేవుని స్తుతించడంలో కూడా మనం అలాగే దైవ సన్నిధిలోని ఆయనకి ఇష్టమైనది చేయడానికి మనం ఇష్టపడాలి. కానీ ఎంతోమంది నోవహుని గాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నోవహు దేవుడు చెప్పింది అంతటిని అతను చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అతను చేశాడు. కనుక ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛను గురించి గాని నువ్వు ఆలోచన చేసినట్లయితే, నీ ఆలోచన తలంపుల్లోని ఎంత స్వేచ్ఛను అనుగ్రహించాడు, నీ శరీరంలో ఎంత స్వేచ్ఛను అనుగ్రహించాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు ఎంత గౌరవాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ నువ్వు ఈరోజు దేన్ని గౌరవమైందా ఎంచుతున్నావో ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ముసుగు లేకుండా ఈరోజు ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి, ఈరోజు మీరు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరలా దేవుని వైపు తిరిగినట్లయితే మరలా మిమ్మల్ని బలపరచాలని నడిపించడానికి ఆయన శక్తివంతుడే ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడిన. కనుక నువ్వు అలా ఉండాలి. అలా ఉండడం ద్వారా నీకు, నీ కుటుంబానికి ఎంతో మేలు. నువ్వు చేసేటువంటి పనులకు కూడా అదెంతో క్షేమం. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని ఎంతమంది అయితే నీ సన్నిధిలోకి వస్తారో భయం లేకుండా నువ్వు అనుగ్రహించినటువంటి సంపూర్ణమైన ప్రేమను ఎరిగి సంతోషంగా తండ్రి అని పిలవడానికి ఎంతగా ఇష్టపడతారో, మోకాళ్ళని ఎంతగా కన్నీరు కారుస్తారో అటువంటి వారందరి మీద నువ్వు దృష్టి ఉంచావు ప్రభా. యథార్థమైనటువంటి నాయన హృదయంతో నీ సన్నిధిలో తమను తాము కొబ్బరించుకున్నప్పుడు నువ్వు బలపరచడానికి, స్థిరపరచడానికి నువ్వు శక్తిమంతుడు కనుక నీ కృపను ప్రభా అత్యధికంగా అనుగ్రహించి నీ మహిమ తండ్రి నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, మీరే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.